అందరికీ నమస్కారం. ముందుగా బీసీ గురుకుల బాలికల పాఠశాల ప్రారంభోత్సవానికి చేసినటువంటి మన పాసిల్ శివకుమార్ గారికి దాన్ని మన అందరి తరఫున సాధారణంగా ఆహ్వానిస్తూ, ఇంకా ఈ కార్యక్రమం ముందుగా మాకు ఒకప్పుడు ఒక బాధ ఉండేది. ముందుగా బీసీ గురుకుల పాఠశాలని ఫస్ట్ ప్రారంభించింది గూడూరు టౌన్లో మా వార్డులో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాల బిల్డింగ్లో ప్రారంభించారు. తర్వాత ఎందుకు మార్చారో తెలియదు కానీ దీన్ని తీసుకెళ్ళి విద్యానగర్లో పెట్టారు. హెడ్ క్వార్టర్లో ఉంటే తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి కలిసేదానికి, బిడ్డలను చూసుకునేదానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అంతా కూడా సౌకర్యవంతంగా ఉండేది. అయితే దాన్ని గబగబా మార్చేసి ఇక్కడి నుంచి వాటికి విద్యానగర్ పంపించేస్తున్నామని చెప్తే నేను చాలా బాధపడ్డాను. గతంలో మాధవనగర్లో ఒక ఎస్సీ హాస్టల్, అదేవిధంగా ఒక బీసీ హాస్టల్, ఒక ఎస్టీ గురుకుల పాఠశాల ఉండేది. ఇప్పుడు ఎస్సీ హాస్టల్ క్లోజ్ చేశారు, బీసీ గురుకుల పాఠశాల విద్యానగర్ పంపించారు. అదేవిధంగా ఉన్నటువంటి ఎస్టీ గురుకుల పాఠశాల మాత్రం కొనసాగుతూ ఉంది. అయితే మళ్ళా మా శాసనసభ్యుల వారు మళ్ళా తిరిగి శాసనసభ్యులు అయిన తర్వాత ఇప్పుడు తిరిగి బీసీ గురుకుల పాఠశాల బాలికల గురుకుల పాఠశాలను గూడూరు తీసుకొచ్చినానికి మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడున్న పిల్లలందరూ కూడా మీ పేరెంట్స్ అయితేమి, అదేవిధంగా ఉన్న లెక్చరర్స్ అయితేమి, టీచర్స్ అయితేమి అందరూ కూడా పిల్లల్ని బాగా చదివించి ఈ స్కూల్ని రాష్ట్రంలో ఒక మంచి పేరున్న స్కూల్గా తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతున్నారు మేడం గారు. గట్టిగా క్లాప్స్ కూడా ఒకసారి. ఓకే సార్ మీరు సైడ్గా ఉండండి కొద్దిగా. పంపిస్తాను మూడో ఎమ్మెల్యే గారికి, శ్రీ పాసిల్ సునీల్ గారికి మరియు ఇతర పెద్దలకి స్వాగతం, సుస్వాగతం. సార్, మీ యొక్క పెద్ద మనసుతో గత 6 నెలలుగా మేము పడుతున్న బాధని మీరు పెద్ద మనసుతో స్వీకరించి గూడూరులో ఉన్న స్కూల్ని పిల్లల యొక్క క్షేమాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ బిల్డింగ్ రోడ్ని తక్షణమే ఏర్పాటు చేసి మాకు, మా పిల్లలకి, మా తల్లిదండ్రులకి అందరికీ కూడా అవకాశం ఇచ్చారు సార్. మరి ఈ సందర్భంగా మీ అందరికీ, ముఖ్యంగా సార్కి నా తరఫున, మన ఎన్జేపీ సొసైటీ యాజమాన్యం తరఫున, అలాగే మా పేరెంట్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవడానికి 10th క్లాసు 9th క్లాసు ఈ రోజు నుంచి క్లాసు స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఉన్న రూమ్లన్నీ కూడా మాకు సరిపోతాయి సార్. డైనింగ్ హాలు, మెస్సు, టాయిలెట్స్ అన్నీ ఇప్పుడు 9th to 10th సఫిషియెంట్గా ఏర్పాటు చేశారు సార్. చాలా సంతోషం సార్. ఇక తర్వాత ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రారంభం చేయాలని చెప్పేసి కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది. అయితే నేను గతంలో ఏదన్నా సీట్ కావాలంటే విద్యానగర్ పోయేవాళ్ళని. విద్యానగర్లో అక్కడ తల్లిదండ్రులు వచ్చేదానికి, ఆటోలకి హెడ్ క్వార్టర్స్ కాదు కాబట్టి ఇబ్బందిగా ఉండేది. గతంలో అన్న చెప్పినట్టు గూడూరులో ఉండింది విజయనగరం మార్చి వసతులు తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు వసతులు
ప్రస్తుతానికి 9th to 10th మాత్రమే అన్ని వసతులు ఉన్నాయని చెప్పి స్కూల్ టీచర్ గారు తెలియజేశారు. అదేవిధంగా నిదానంగా పొడవు కూడా వస్తాయని చెప్పి తెలియజేశారు. ఏదేమైనా కూడా హెడ్ క్వార్టర్స్లో ఇలాంటి ఉండటం మంచిది, అందరికీ ఉపయోగకరమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి గూడూరు పట్టణ ప్రజల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మన గూడూరుకు శాంక్షన్ అయినటువంటి బీసీ బాలికల గురుకుల పాఠశాలని విద్యానగర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి చాలామంది పేరెంట్స్ వెళ్ళాలన్నా పిల్లలు చూసుకోవాలన్నా కూడా వయప్రాసం కూడిన విధంగా ఉండేది. అదేవిధంగా కొన్ని సెక్యూరిటీ లోపాలు కూడా ఇబ్బందికరంగా ఉండేది. దానికోసం ఆయన ఎంపిక అయిన తర్వాత ఇలాంటి విషయాల మీద వాటికి దృష్టి పెట్టి ఇటువంటి మంచి వర్షంలో కూడా ఈ కార్యక్రమానే కాకుండా మనకు 1 టౌన్ 2 టౌన్ కలిపి విధంగా ఒక 100% బ్రిడ్జి ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు విద్యార్థులు కావచ్చు, బస్సుల వాళ్ళు కావచ్చు, ఆటోల వాళ్ళు కావచ్చు, రావడం పోవడం ఇబ్బందికరంగా ఉంటే ఇంత వర్షం జరుగుతుంటే కూడా ఈరోజు గ్రీవెన్స్లో భాగంగా మేము తెలియజేసిన వెంటనే వర్షంలో ఆయన స్పందించి వచ్చి అక్కడ సమస్యని పరిష్కరించే విధంగా అధికారులు తీసుకొచ్చి అక్కడ ఈ సమస్య మీద పరిశీలించడం జరిగింది. త్వరలో సమస్య కూడా 1 టౌన్ 2 టౌన్కి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా పరిష్కరించే విధంగా చేయాలి. అదేవిధంగా మన బీసీ ఇక్కడ గురుకుల పాఠశాల ఉంటే అమ్మాయిలకి ఒక భద్రత ఏర్పాటు చేసే విధంగా బనిసాపేటలో నుంచి ఒక దారి, దీనికి వెనవైపు ఇంకో దారి ఉంది. అదేవిధంగా లేఅవుట్లో వచ్చే విధంగా శాశ్వతమైన ఒక మంచి గట్టి కట్టడంలో వీళ్ళు ఏర్పాటు జరిగింది. వీళ్ళు కూడా సిబ్బంది కూడా ఇలాంటి పాఠశాల కోసంగా మా ఎమ్మెల్యే గారితో పాటు వాళ్ళు ఒక రూపాయి వెనకబడ్డా కూడా ఆయన తొందరగా కావాలని ఇప్పుడు కోరిన వెంటనే 10 రోజుల లోపలే ఇలాంటి బిల్డింగ్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఈరోజు ఇక్కడ వచ్చి ఆ పిల్లలతో ఆ పేరెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మంచి ఎమ్మెల్యే ఉంటే మంచి కార్యక్రమాలు జరుగుతాయి, దానికోసం ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే మన స్థానికుడు మనవాడు అనే దానికి పెట్టిన నమ్మకాన్ని ఆయన ఎక్కడ ఉమ్ము చేయకుండా మనందరి యొక్క సాధక బాధకాలని మన అభివృద్ధిని కూడా కాన్ఫిడెన్స్ తిరుగుతున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు కూడా విద్యార్థులు సవ్యంగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పని ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారికి సహకరించినటువంటి ఎవరైతే హాస్టల్ యాజమాన్యం తరఫున నేర్పుతున్నారో ప్రిన్సిపల్ అయితే కావచ్చు, వాళ్ళ సిబ్బంది కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గురుకుల పాఠశాల ఈ యొక్క ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఇతర పెద్దలకు, అలాగే గురుకుల పాఠశాల సిబ్బందికి, అలాగే పిల్లలకు, అలాగే వారి పేరెంట్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నాకు చంద్రబాబు గారు చెప్పినట్లు మా గూడూరు 2వ పట్టణంలో ఫస్ట్ చాలా అనుకూలంగా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలా అనుకూలంగా ఉండేది. తర్వాత విద్యానగర్కి మారిపోవడం, మళ్ళా దాన్ని ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి దాన్ని ఎలాగైనా గూడూరుకి హెడ్ క్వార్టర్స్లో ఉండాలని చెప్పి ఈరోజు దీన్ని ఇక్కడికి మాత్రడానికి శ్రీకారం చుట్టినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ అసెంబ్లీ సమావేశానికి వెళ్ళినప్పుడు గత 15 రోజుల క్రితం నేను, రహీము, చంద్రరావు ముగ్గురు విజయవాడకి వెళ్ళినప్పుడు ఆయన మాకు ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. మీరు గూడూరు ఏదైనా మంచి బిల్డింగ్ చూడండి, ఆ బాలికల గురుకుల పాఠశాలని ఇక్కడికి మారుద్దామని చెప్పి, సరే అని చెప్పి మేము ఒక 2-3 బిల్డింగ్స్ చూడడం, అవి కుదరకపోవడం, అలాగే తర్వాత ఈ యొక్క భవనాన్ని ఖాళీగా ఉందని చెప్పి తెలిసి మేము ఈ భవనం సంబంధించిన ఓనర్స్తో మాట్లాడడం, ఎమ్మెల్యే గారితో మాట్లాడించడం, అలాగే ఈ యొక్క యాజమాన్యం అందరూ కృషితో ఈ యొక్క పాఠశాల ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థులు చదివే ఈ యొక్క పాఠశాలలో విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా చదివి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఈ గూడూరు బాలికల పాఠశాల గురుకుల పాఠశాలకు కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా విద్యార్థులందరూ కష్టపడి చదవాలని, అలాగే
ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సిబ్బంది కూడా విద్యార్థులకి మంచి ప్రతిభా పాఠవాలు నేర్పించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బీసీ గురుకుల పాఠశాల వారి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన పేదల మనిషి, పేదల కష్టాలను తెలిసిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బాలకృష్ణ గారికి నమస్కారం. అదేవిధంగా ఇంటికి ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. అయ్యా బాబు, ఈరోజు గురుకుల పాఠశాల బీసీ పాఠశాల రావడం అనేది అన్న చంద్రబాబు గాంధీనగర్ ఇందిరానగర్లో ఉంది. మళ్ళీ అక్కడ పోయి అక్కడి నుంచి తెప్పించాడు అన్న. దీన్ని పర్మనెంట్గా గవర్నమెంట్ స్కూల్ చేసి మీ ఏమగానే నేను స్కూల్ కట్టేయాలని కూడా మిమ్మల్ని ఇదే కోరుకున్నాం. అదర్కే స్కూలు పర్మనెంట్గా గవర్నమెంట్ సైడ్ చూసి దీన్ని కట్టించాలని కూడా మిమ్మల్ని కోరుకున్నాం వీళ్ళందరి తరఫున. అదేవిధంగా అమ్మా, మీరు హాస్టల్లో మీరు టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ చెప్పచ్చు. అదేవిధంగా ఫుడ్ విషయంలో క్వాలిటీ మీటింగ్ చేయాలి. క్వాలిటీ మీటింగ్ చేసి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. చదువు కూడా స్టడీ కూడా గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎవరు కూడా పిల్లలు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. టీచర్లు కానీ స్కూల్ పిల్లలు కానీ స్టడీస్లో బాగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. బీసీ హాస్టల్ రావడం నా రెండో వాటికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా చిన్న కోరిక పెట్టిన ఇక్కడ చుట్టుపక్కలంతా ఇంకా ఇల్లు ఇంకా నిర్మించలేదు. సాయంత్రం పూట పోలీసులు లేడీస్ హాస్టల్ కాబట్టి కొద్దిగా చెప్పి మాకు చేస్తే ఇంకొంత బాగుంటుందన్నా. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. విద్యార్థులు పిల్లలకి మంచి కన్సెప్షన్ ఇచ్చి పెంపొందించే బాగుంటుందని సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా 2018లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని గూడూరు పట్టణానికి తీసుకొచ్చి దాన్ని టూ టౌన్లో ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బీసీ హాస్టల్ నందు 2018లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మనం అంచెలంచెలుగా ఎదిగిపోవాలని ఆలోచించే ఆ రోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన స్కూల్ని గతంలో వచ్చిన ప్రభుత్వం 2019-24లో వచ్చిన ప్రభుత్వం ఇక్కడి నుంచి దాన్ని బదిలీ చేస్తూ గూడలకి తీసుకెళ్లడం జరిగింది. ఇంకొక పాఠశాలను కావాలని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ నుండి వాళ్ళకి తీసుకుపోవడం సమంజసం కాదు. ఇక్కడ ఎందుకు పెట్టారంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అని ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ గురుకుల పాఠశాలను అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి అన్ని వసతులు ఉన్నాయని ఆలోచనలోనే ఆ రోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గూడల్లో తీసుకుపోయి పెట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాలు విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు పడిన బాధలు భగవంతుడికే తెలుసు. అవన్నీ ఆలోచించి అక్కడ యొక్క ప్రజల యొక్క విన్నపాన్ని మనం దీన్ని మళ్ళా గూడూరు పట్టణంలోనే తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేస్తే రెసిడెన్షియల్ స్కూల్ని బాగుంటుందని ఆలోచించి ఈరోజు 9వ తరగతి 10వ తరగతి రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ బందీసాయి ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రతి మనిషికి కూడా ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య ముఖ్యం. విద్య లేకుంటే మనం ఉన్నత స్థాయికి ఎదిగేదానికి అవకాశమే ఉండదు. ఎంత మనం చదువుకొని ఉన్నతంగా ఎదుగుతామో అంత ఉన్నతంగా పైకి వెళ్ళగలం. ఏదైనా దొంగతనం చేయగలరు కానీ విద్యను ఎవరు దొంగతనం చేయలేరు. అవన్నీ ఆలోచించి ఈరోజు శాసనసభ్యులు గారు ఏ ఆలోచనతోనో ఏ ఆశయంతోనో ఈరోజు బీసీ బాలికల గురుకుల పాఠశాల ఇక్కడ తీసుకొచ్చారు. ఆ ఆశయ సాధన కోసం ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ ముందుండి నడిచి ఉన్నత స్థాయికి ఎదగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. స్కూలు మాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఫస్ట్ నేను యాక్చువల్గా ఈ స్కూల్ని చూసినప్పుడు ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక మంచిగా జైలు గోడలలో ఉంది ఇక్కడ. అంటే ఆడపిల్లలకి పూర్తి సెక్యూర్గా ఉందనేసి ఫస్ట్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చూస్తుంటే నాకు హ్యాపీ అనిపించింది. అలాగే ఈరోజు ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఎమ్మెల్యే సార్ గారు మొత్తం సారు అంటే అసెంబ్లీలో
స్కూల్ అంటే యాక్చువల్గా ఒకవేళ ఇక్కడ బిల్డింగ్ దొరకకపోతే మెర్జ్ చేసే అవకాశం ఉందని నేను కొంచెం భయం వేసి సార్ గారిని 2-3 సార్లు ఫోన్లో సంప్రదించడం జరిగింది. సో అలాగే సారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అలాగే మన ఎమ్మెల్యే సార్ లాంటి నాయకుడు మనకు దొరకడం అనేది ప్రజలకు అంటే మన ఆఫీస్ కానీ తర్వాత ఉపాధ్యాయులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మా అందరి తరఫున కూడా మనందరికీ కూడా మన లాంటి సారు ఎమ్మెల్యే సార్ దొరకడం అనేది నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దీనికి సారు మనుషుల్ని పంపించి అసెంబ్లీలో ఉన్నప్పటికీ ఇలా వర్షాలు కురుస్తున్నప్పటికీ అసలు ఆదివారం మంగళవారం తేడా లేకుండా వర్కర్స్ ఎంత కృషి చేస్తూ ఆడపిల్లలు ఇవాళ నిన్న కూడా అన్నారు నాకు వర్కర్స్, మేడం మీ పిల్లల కోసమే మేము ఇంత కష్టపడుతున్నాం మేడం అంటే, ఆడపిల్లలు చెయ్యండి ఇది సార్ గారు ఆర్డరు, పైగా మీరందరూ పెద్ద మనుషులు వేసుకొని ఆడపిల్లల కోసం కష్టపడండి అని ఉదయం కూడా చెప్పాను. సో కాబట్టి మనం అందరూ కూడా సార్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ని నడిపించి అందరూ అంటే ఈ స్కూల్ జయప్రదం కావడానికి, అలాగే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, రిజల్ట్స్ 100% రిజల్ట్స్ వచ్చిందండి లాస్ట్ ఇయర్. 38 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 38 మెంబర్స్ అవుట్ ఆఫ్ 38 పాస్ అయ్యారు. అందులోన ప్రతి ఒక్క స్టూడెంట్ 500 పైగానే మార్క్స్ వచ్చాయి. హైయెస్ట్ మార్క్స్ వచ్చి 587 అండి, మంచి మార్క్స్ వచ్చాయి. సో అందులోన IIITలో 6గురికి IIITలో సీట్లు వచ్చాయండి. ఎప్పుడూ లేదంటే ఈ విధంగా. నేనైతే కొత్తగా వచ్చాను, నాకు తెలియదు. ప్రతి ఇయర్ కొంచెం అయితే ఒకరిద్దరు ఇబ్బందిగానే ఉంది, కానీ ఈసారి మాత్రం రిజల్ట్స్ కావచ్చు, IIITలో సీట్లు కావచ్చు, అలాగే సైన్స్ ఫెయిర్లో కూడా స్టేట్ 2nd ర్యాంక్ వచ్చిందండి ఈసారి ఈ స్కూలు. స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. ఇంకా మామూలుగా చాలా వాటిల్లో అయితే మనకి స్పోర్ట్స్లో అన్నిట్లోన మన పిల్లలు చాలా ముందంజలో ఉన్నారు. సో దీనికి ఇలాగే మన ఎమ్మెల్యే సార్ సహాయ సహకారాలతో మరియు మీ అందరి పెద్దలందరి ఆశీర్వాదంతో ఈ స్కూల్ని ముందుకు జరపాలనేసి అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ గారికి థ్యాంక్స్ చెప్తాను. ఈరోజు గూడూరులో మినీ గురుకుల పాఠశాలని ప్రారంభించడానికి చేసిన మన ఎమ్మెల్యే పార్టీ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది యాక్చువల్గా కోటలో ఉండింది, అది కంప్లీట్ పాడైపోయిన తర్వాత అందరి పిల్లల్ని పంపించేసిన తర్వాత కూడా దాన్ని గూడూరుకి తీసుకురావాలనే పట్టుదల మన సునీల్ కుమార్ గారికి ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 2018లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమాన్ని అంటే బీసీ గురుకుల పాఠశాల తీసుకురావడం జరిగింది. దాన్ని కోటలో అంటే బిల్డింగ్ లేని దానివల్ల సందర్భంగా దాన్ని కోటలో వేయడం జరిగింది. ఇప్పుడు మన గూడూరు తీసుకురావడం చాలా సంతోషకర విషయం. అది కూడా మన గూడూరులో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గారికి ధన్యవాదాలు తెలుసు. పిల్లల తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి అందరూ కూడా నా నమస్కారం. మొట్టమొదటిగా నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే అమితమైన ప్రేమ ఆయన. ఆ రోజు నేను వెళ్ళి సార్ బీసీ గురుకుల పాఠశాల గూడూరు కావాలి సార్ అంటే బిల్డింగ్ లేకపోయినా అప్పటికప్పటికి శాంక్షన్ అవ్వడం జరిగింది. నేను రైలు అవతల అక్కడ ఒక బీసీ గురుకుల పాఠశాల అంటే దాంట్లో ఈ యొక్క పాఠశాలను కూడా కలిపి అక్కడ ఏర్పాటు చేశాను. తర్వాత అలాగే బీసీలకి ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని కూడా అడిగితే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కోటలో ఉన్నటువంటి బీసీ మహిళా ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చింది కూడా ఆ రోజు నేనే. అది చంద్రబాబు నాయుడు గారు దయ అని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. దాని తర్వాత ఒక మంచి స్కూలు గూడూరు టౌన్లో మేము పెట్టాం. ఎందుకంటే ఇప్పుడే మా పురుషయ్య మా చంద్రరామయ్య గారు చెప్పినట్టు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఒక టౌన్లో ఉంటే మీకు కూడా బాగుంటుంది. తర్వాత ఎందుకో నన్ను మళ్ళీ మీరు అందరూ ఇక్కడ జోడించారు. నేను బీసీ గురుకుల పాఠశాల తెచ్చినందుక, లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజ్ తెచ్చినందుక, రోడ్లు వేసినందుక, పెన్షన్లు ఇచ్చినందుకు అర్థం కాలేదు, కానీ నన్ను బాగా మంచి మైనస్తో ఓడించారు. తర్వాత నేను ఓడిపోయిన 2 నెలలు చూస్తే ఇక్కడ బీసీ గురుకుల పాఠశాల లేదు. ఎట్లా పోయిందో అర్థం కాదు, ఎవరు తెలుసుకోపోయి అర్థం కాదు. అప్పుడు ప్రిన్సిపాల్ మేడం గారు లేరు, ఇంకొక ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఉంటే
నియోజకవర్గంలో సాధారణంగా నేను ఓడినా గెలిచిన ఎక్కువ సీట్లు రెసిడెన్స్ స్కూల్ సీట్లు నాకు గెలిచి నేనే ఇప్పిస్తా. నేను అధికారం లేకపోయినా అధికారం ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకొని మా ఊళ్ళు పేదవాళ్ళు కాబట్టి పేద నియోజకవర్గం కాబట్టి బీసీలు ఎస్సీలు సంబంధించిన సీట్లన్నీ కూడా ఎక్కువ ఇప్పించాము. కానీ ఏదో ఆ ఓడిపోయిన సంవత్సరం నేను ఫోన్ చేస్తే ఇక్కడ ఏం సీట్లు ఏమున్నాయి అన్నాడు ఒక ఆయన. నేను ఉద్యోగం ఇచ్చాను. ఆఫ్టర్ స్టాఫ్ అంతా నేను ఉద్యోగం ఇచ్చే పనిచేసినాడు. నేను అడిగా, ఏమన్నా ప్రిన్సిపాల్ గారు, నేను ఉద్యోగం ఇస్తే మీరు ప్రిన్సిపాల్ అయ్యారు ఇక్కడ. ఈరోజు నేను ఓడిపోయినంత మాత్రాన పేదవాళ్ళకి 1-2 సీట్లు అనేది కూడా ఇలేకపోతానంటే మాకు ఇలేము సార్, మా రూల్స్ ఎక్కువ సార్ అన్నాడు. సరే ఇంకేం చేస్తాము, గమనం అయిపోయాయి. అట్లాగే వరుసగా 3-4 సంవత్సరాలు కంటిన్యూ అయింది. దాని తర్వాత తీరా చూస్తే పాపం మీ మేడం గారు వచ్చిన తర్వాత అక్కడ హాస్టల్ మొత్తం పాడైపోయింది. పైన పెచ్చులుగా పడేటువంటి కార్యక్రమం, బెడ్లు చిన్న బెడ్లు, మంచి బెడ్లు, ఆ బెడ్ల పైన పడితే ఎంత ఇబ్బందో తల్లిదండ్రులకి ఆ బాధ తెలుస్తుంది. అప్పుడు ఆ నుంచి సంప్రదించారు మేడం గారు. సంప్రదిస్తే నేను ఒకటే చెప్పాను, అమ్మా ఖచ్చితంగా నేనైతే ఊళ్ళో ఏర్పాటు చేయడం ప్రయత్నిస్తానమ్మా అని చెప్పాం. ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడాం. ఆమె ఇస్తానని చెప్పి ఆమె పాపం ఎందుకో వేరే వాళ్ళకు కూడా స్థలాన్ని ఇచ్చేసింది ఆ బిల్డింగ్. తర్వాత మా చెంచురామయ్య రహీంకి ఇజ్రాయల్కి చెప్తే అక్కడ ఆర్టీఓ ఆఫీసు చూశారు. అది మనోడు కూడా నచ్చినట్లే. తర్వాత లాస్ట్కి చివరికి మా మిత్రుడు మా ధనంజయ్తో మా వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత ధనంజయ ఇస్తానని చెప్పి నాకు ఫోన్ చేశాడు. అయ్యా ఇట్లా మీ వాళ్ళంతా వచ్చారు అంటే ధనంజయ మంచి మనం చేసుకొని ఇవ్వు ధనంజయ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కానీ పెట్టబోతామా, ఇది క్యాన్సిల్ అయిపోయినామా, ఈ నిధులు కన్నా షిఫ్ట్ చేసేవాళ్ళు అన్ని దారుణం. ఎందుకంటే ఈ టైంలో కొత్త హాస్టల్స్ రావడం చాలా కష్టం. ఇట్లా టైంలో ఒక మంచి హాస్టల్ని ఇప్పుడు మేడం గారు చెప్పారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏ విధంగా చదువుకున్నారు, దేంట్లో ప్రతిభ కనపరిచారో మేడం గారు స్పష్టంగా చెప్పారు. అలాంటి మంచి బిడ్డల్ని వదులుకోవడం కూడా ఇబ్బంది. అలాగే నిధులు షిఫ్ట్ చేస్తే మీ అందరికి కూడా ఎంత వ్యయ ప్రయాసలో ఆలోచించుకోమని మీకు తెలియజేస్తున్నాం. వచ్చి సార్ షిఫ్ట్ చేస్తారంట అంటే కృష్ణమోహన్ గారమ్మ మీ డైరెక్టర్ చాలా మంచి ఆయన. ఎందుకంటే పాపం సీట్లు జనాభా ఫుల్గా ఉన్నాయి కానీ నేను ఫోన్ చేసి అడిగితే ఇంకా 10 మంది 15 మంది చేర్చుకునేవాడు. మీ ప్రిన్సిపల్ కూడా అడ్డం పడినా కానీ ఆయన మాత్రం అవుట్రైట్గా చేర్చుకోమని చెప్పాడు. ఆయనతో కూడా ఆయన కూడా నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు వచ్చేసి మీరు ఒక బిల్డింగ్ చూడండి అని కూడా రిక్వెస్ట్ చేశాడు. ఏదో నా మిత్రుడు మంచి మనసు చేసుకొని ఇక్కడ బిల్డింగ్ వేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ ఇక్కడ ఏర్పాటు ఈ బిల్డింగ్కి పోతే ఇది వెళ్ళిపోయాను. నువ్వు ఇచ్చావు, సంతోషం, మీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ నా స్థలం కూడా 200 ఎకరాలే ఉండాలా, వెనకాలనుకుంటా. వెనకాల నా స్థలం కూడా ఇక్కడ ఉంది. యాక్చువల్గా పోయినసారి బ్రహ్మాండం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ పోయినసారి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ ఐకమత్యంగా లేరు కాబట్టి ఈ పెద్దగా, ఎందుకంటే టౌన్లో మెయిన్ స్థలం ఇది. ఎక్కడెక్కడో బయట లేఅవుట్ బ్రహ్మాండం చిక్కినాయి. టౌన్లో వేసిన లేఅవుట్ ఇబ్బందికరంగా ఉంది. కానీ ధనంజయ వరకు మ్యాక్సిమం ప్రయత్నం చేశాడు. రేట్లు కూడా చాలా వరకు పెంచాడు ఇక్కడ. కాబట్టి మళ్ళీ ధనంజయకి తెలియజేస్తున్నా, బాధ్యత తీసుకో, అందరితో మాట్లాడి ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ వీళ్ళు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఇప్పుడే మా అల్లి పార్టీ చెప్పినట్టు ఖచ్చితంగా మా సీఏ గారు కూడా ఇక్కడ వచ్చున్నారమ్మా. మహిళలకి ఖచ్చితంగా పోలీస్ పెట్రోలింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. అవసరం కూడా అలాగే ముఖ్యంగా మంచి కాంపౌండ్ వాళ్ళు కూడా చూడటము బ్రహ్మాండంగా కాంపౌండ్ వాళ్ళు కూడా ఉందమ్మా. ముఖ్యంగా ఆడపిల్లలు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉందమ్మా. కాబట్టి ఇక్కడ వాచ్మెన్ కానివ్వండి, ఇక్కడ వర్కర్స్ కానివ్వండి, మంచి వాళ్ళని పెట్టుకోండి అమ్మా. మీకు ఎందుకంటే ఎవరైతే తెలియని వాళ్ళని పెట్టుకుంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎవరో ఒక బాధ్యత కల వాళ్ళ ద్వారా మీరు పెట్టుకుంటే మీకు మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ, బిడ్డలు
బాగా చదవండి. అంతా బీసీ బిడ్డలు ఖచ్చితంగా కష్టపడి చదవండి. ఎస్సీ బిడ్డ కూడా ఉన్నారు దీంట్లో. కాబట్టి మంచి పేరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దూరం వదిలేసి వాళ్ళకి బాగున్నా కానీ నా బిడ్డ చదువుకోవాలా, నా బిడ్డ మంచి టీచర్ అవ్వాలా, లేదా డాక్టర్ అవ్వాలా, లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, ఎంఆర్ఓ అవ్వాలా, లేదా క్లర్క్ అవ్వాలా అనేటువంటి వాళ్ళ మనసులో భావాలు మీ మీద ఆధారపడతారమ్మా. మీ తల్లిదండ్రుల యొక్క కళని ఖచ్చితంగా ఆడబిడ్డలు నిజం చేయాలని చెప్పి పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా చదివించండి. ఎందువల్లంటే మీకు చదువు విషయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మీకు సహాయపడతానమ్మా. మీరు దాంట్లో వేరే విధంగా అనుకోవద్దమ్మా. దీనిపైన చదవాలనుకున్నా నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు మీకు పూర్తిగా ఇస్తానమ్మా. అలాగే ఇప్పుడు మా విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ బాబు అమ్మ, ఆయనకి అన్నీ తెలుసు. పాదయాత్రలో మీరు తెలుసుంటారు. మీరు ఏ ఇబ్బంది పడుతున్నా అన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా ఆ నాయకుడు తెలుసమ్మా. కాబట్టి రేపు ఎల్లుండో కూడా పేరెంట్స్తో ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాడు స్కూల్కి సంబంధించినటువంటి పిల్లల తల్లిదండ్రులతో. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సిఐ గారిని అక్కడ పోలీసుని పెడతామని చెప్పి, కాబట్టి సిఐ గారు ఉన్నటువంటి మాట చెప్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నేను ఆహ్వానించినటువంటి మా ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, వాళ్ళ స్టాఫ్కి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా ధనంజయ దీనిపైన కూడా మళ్ళీ కూడా రూమ్స్ చేస్తున్నారు. 14 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రమాణం ఉంది. పైన కూడా చెప్పాడు చేస్తున్నాను నేనంటే ఏదైనా ఇబ్బంది లేదు అని చెప్పాను. వాళ్ళకు కూడా చెప్పాను, అగ్రిమెంట్ చేసుకోండి అని కూడా చెప్పాము. కాబట్టి అన్నీ జరిగాయా, ఏదైనా ఇబ్బంది ఉంటే మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేవలం ఏంటంటే హాస్టల్ పోకూడదు. నేను తెచ్చిన హాస్టల్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హాస్టల్, బీసీకి సంబంధించిన హాస్టల్ వేరే దగ్గర పోకూడదు ఉద్దేశంతోనే మళ్ళీ మీ అందరం కూడా ఇక్కడ నాయకులంతా కూడా కష్టపడి ఇక్కడ తీసుకొచ్చాను తప్ప వేరే లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వీళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒకటే, బీసీల కోసం ఒక మహిళ హాస్టల్ని పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తాను, ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన 5 సంవత్సరాల్లో ఒక్క హాస్టల్ లేదు. బీసీలకి కాదు, ఎస్సీలకి కాదు, ఎస్టీలకి కూడా లేదు. ఒక్కరు కూడా పెట్టలా. కానీ మనం చాలా పెట్టాం హాస్టల్స్. మళ్ళీ కూడా ఇక్కడ ఇంకో బీసీ కాలేజ్ హాస్టల్, కాలేజీ గురుకుల కాలేజీ కావాలని చెప్పి నేను సీఎం గారికి కూడా అంటించాను. అక్కడ నుంచి కూడా సైట్ చూడమని చెప్పి కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఆదేశాలు కూడా వచ్చాయి. కాబట్టి బీసీల కోసం ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, బీసీ హాస్టల్తో ఓన్లీ బీసీలే కాకుండా ఎస్సీలు కూడా కొంతమందిని చేర్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీ అందరూ కూడా మీ ప్రిన్సిపాల్ మేడంకి, వాళ్ళ స్టాఫ్కి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇవ్వండి. తల్లారా దయచేసి చేర్పించిన వాళ్ళు వద్దని మాత్రం వెళ్ళిపోవద్దు. ఒకసారి అయితే విపరీతంగా ఆమెకి డిమాండ్, నేనే చాలాసార్లు ఫోన్ చేశాను, లేవన్నాక ఒప్పుకోలేను. ఇవాళ తింటే మేము గెలుస్తున్నాం, రేపు మళ్ళీ ఇబ్బంది పడతామమ్మా, ఒక నీకు అని చెప్పి నేను గట్టిగానే చెప్పాను. ఇచ్చాడు సరే. అట్లాగే మా వెంకయ్య మిత్రుడు శివ చాలా పూర్తి సహాయ సహకారాలు. ఎందుకంటే అక్కడ బీసీ రాష్ట్రంలో కూడా ఎంతమంది కావాలన్న సీట్లు కూడా నాకు ఇప్పించాడు. ఎందువల్లంటే ఇది నా సొంతం కోసం కదమ్మా, మా బిడ్డలు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు చదువుకోవాలని చేసి తప్ప ఇంకోటి లేదమ్మా. మేము కూడా చదువుకున్నామమ్మా. కాబట్టి చదువు యొక్క విలువ మాకు తెలుసు. కాబట్టి పేదవాళ్ళని బాగా చదివించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే స్టాఫ్కి అంతా రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి విద్యని బోధించండి బిడ్డలకి. ఆల్రెడీ మీరు మంచి విద్యను బోధిస్తున్నారు కాబట్టి అన్నింటిలో మంచి టాప్ ర్యాంకులు రావడం కానివ్వండి, ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది అంతమంది 10th పాస్ అవ్వడం కానీ జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పేరు గూడూరులో పెట్టారు, మంచి బిల్డింగ్లో ఉన్నారు. ఇంకా కూడా ఈ యొక్క స్కూల్కి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రిన్సిపాల్ గారిని, మిగిలినటువంటి ఈ స్టాఫ్కి అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. వేదిక నటించిన మా ప్రిజం ఎమ్మెల్యే గారికి, ఇక్కడ హాస్టల్ సిబ్బంది, హాస్టల్ ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి అందరికీ నమస్కారాలు. ఈ ప్రతిరోజు ఈ నైట్ ఖచ్చితంగా మా బీట్ సిబ్బంది ఇక్కడికి వచ్చేటట్టు ఏదో ఒక టైం అని కాకుండా ఖచ్చితంగా 2 సార్లు వచ్చి ఒక 1 అవర్ స్పెండ్ చేసేటట్టు ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రోజుకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ ఖచ్చితంగా 3 పూటలు ఇక్కడికి ఒక పాయింట్ బుక్ ఒకటి పెట్టి ప్రతిరోజు వచ్చి ఇక్కడ సంతకం పెట్టుకునేటట్టు వాచ్మెన్ ఒకటి పెట్టేసి ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా పోలీస్ తరఫున చూసుకుంటామని ఎమ్మెల్యే గారి సమక్షంలో హామీ ఇస్తున్నాం.